సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ నగరం అతలాకుతలమైంది. వరంగల్, కాజీపేట, హన్మకొండ ట్రై సిటీస్ కి అసలు దారులే లేకుండా మూసుకుపోయాయి. హన్మకొండలోని గోపాలపురం చెరువు తెగడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్లో వరద బీభత్సం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. హన్మకొండలో గోపాలపురం చెరువు పొంగి పొర్లడంతో హన్మకొండ నగరమంతా జలమయమైంది. అనేక చోట్ల ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. తుఫాను బీభత్సం ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాతో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాలో మాత్రం చాలా చాలా ఇబ్బంది పెట్టే విధంగా వరద బీభత్సానికి గురైంది. మొత్తం రోజు మనం హన్మకొండలో ఏదైతే సేఫెస్ట్ ప్లేస్ కనుకుంటున్న ఈ సిటీ మొత్తం కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ విధంగా తయారని చెప్పి మనం చూపిస్తున్నాం. విధ్వంస్ లో దాదాపు గోపాల్పూర్ ప్రాంతంలోని ఈ మొత్తం అంటున్న ఏదైతే సేఫెస్ట్ ప్లేస్ కనుకుంటున్న కాలనీ మొత్తం బీభత్సంగా హైవే రోడ్ చూడొచ్చు మనం. ఆ రోడ్డు మొత్తం గోపాల్పూర్ వాడేపల్లి హైవే రోడ్ నుంచి చాలా బీభత్సంగా వరద ముందుకు వస్తున్నది. అయితే అర్ధరాత్రి రావడంతో ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న 10 కాలనీలో మొత్తం ఇల్లు మొత్తం ఒక ఫస్ట్ ఫ్లోర్ నీట మునిగాయి. దాదాపు కోట్లాది రూపాయల ఆస్తు నష్టం జరిగింది. అదేవిధంగా 2 వీలర్ 4 వీలర్స్ కూడా చాలా నీట మునిగిపోయాయి. మొత్తానికి ప్రజలు కూడా పైకెక్కి ప్రాణాలు కాపాడుతున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మున్సిపల్ శాఖ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ సేఫెస్ట్ గా రక్షిస్తున్నప్పుడు కూడా అందరు కూడా బిల్డింగ్ లాగా పైకెక్కి అర్థనాదాలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం విజువల్స్ లో గోపాల్పూర్ ఏదైతే మనం సేఫెస్ట్ గా చాలా కాస్ట్లీ ఏరియాగా భావించే గోపాల్పూర్ ఏ విధంగా ఉండొచ్చు చెప్పు. దీన్ని గత 6 ఏళ్ల క్రితమే చాలా వరద బీభత్సానికి గురి కావడంతో ఈ ఒక నాల ఏర్పాటు చేశారు. మనం కింద చూపిస్తున్నది అదే నాల. 20 కోట్ల ఖర్చుతోటి ఏర్పాటు చేశారు. కానీ పైన వచ్చిన బీభత్సమైన వర్షానికి దాదాపు ఈ ప్రాంతంలో 40 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. కాబట్టి ఒకేసారి వరద నీరు రావడంతో ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణ నష్టం మాత్రం ఉమ్మడి జిల్లా విధంగా కాపాడగలిగామని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా డోర్నకర్లో ఒక వృద్ధురాలు ఇంట్లోనే వరద రావడంతో మునిగి చనిపోయింది. అదేవిధంగా ఐనవోల్ దగ్గర ఒక మహిళ గోడగులు చనిపోయింది. అదేవిధంగా తిమ్మంపేట గన్పూర్ దగ్గర ఒక ప్రేమ జంట వాగులో కొట్టుకుపోయారు. మొత్తానికి 4 మృత్యువాత పడ్డారు. వీరి కోసం అంతా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన 18 గంటల వర్షానికి దాదాపు వేలాది ఎకరాలు నష్టపోయాయి. వరి పూర్తిగా నీట మునిగిపోయింది. అదేవిధంగా పండించిన ధాన్యం కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, తడిసిపోయిన పరిస్థితి. మార్కెట్ లో కూడా కొనలేని పరిస్థితికి వచ్చింది. దాదాపు అర్ధరాత్రి నుంచి వర్షం పడకపోయినప్పుడు కూడా నిన్న కంటిన్యూగా కురిసిన 18 గంటల వర్షానికే ఇంకా వరంగల్ కోలేకపోతున్నది. వరంగల్ నుంచి హన్మకొండ కానీ, హన్మకొండ నుంచి కాజిపేటను పోలేని పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అవసరమైతేనే బయటికి రమ్మని చెప్తున్నారు, లేకపోతే ఇంట్లో ఉండాలి, సేఫ్ గా ఉండాలని చెప్తున్న పరిస్థితి. ఇద్దరు మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా స్వయంగా రంగంలోకి దిగి ఎక్కడిదక్కడ వాచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. చాలా అలర్ట్ గా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా బంద్ చేశారు, సెలవు దినంగా ప్రకటించారు అధికారులు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఇప్పుడు ఎఫెక్టెడ్ ప్రాంతం మాత్రం వరంగల్, జనగామ, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, ఏదైతే వరంగల్ జిల్లాలో ఇది చాలా ఇంకా వరద ఉధృతి అట్లే కొనసాగుతున్నది. ముఖ్యంగా దాదాపు ఇంకా కొన్ని వేలాది మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ బ్యాక్ పంపించాలంటే 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా భగవాన్ దాస్ కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళందరినీ కూడా కొన్ని ఏదైతే వాటిని తీసుకొచ్చి అక్కడికి వాళ్ళ పడవల ద్వారా వాళ్ళని తీసుకొస్తున్న పరిస్థితి. మొత్తానికి వరంగల్లో ఈ వర్ష బీభత్సం మాత్రం చాలా గతంలో ఎప్పుడు లేని విధంగా నగరాన్ని మొత్తం వరద ముంచెత్తిందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురయ్యాయి. ఒకేసారి ఇటువంటి వరదను ఎప్పుడు చూడకపోవడంతో చాలా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఈ విధంగా చాలా కాలనీలు వరంగల్లోని వరంగల్ కాలనీ, అదేవిధంగా అటర్ రోడ్ స్థాయిలో కాజిపేట, బట్పల్లి, అదేవిధంగా రాజీవ్ గృహకల్ప కాలనీ, అదేవిధంగా పెద్దమ్మగడ్డ, భద్రకాళి చెరువు సమీపంలో ఉన్న కాలనీ మొత్తం నీట మునిగాయి. పూర్తి స్థాయిలో ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఎటువంటి సాయం చేయలేని పరిస్థితులు మాత్రం అధికార యంత్రంగా ఉంది. అయినప్పుడు కూడా మాక్సిమం చేస్తున్నారు, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి వరంగల్ జిల్లాలో ఎటువంటి బీభత్సం ఎప్పుడు చూడలేదు. నగర ప్రజలు మాత్రం నరకం అనుభవిస్తారు. అర్ధరాత్రి నుంచి చాలా ఆస్తి కోల్పోయినా, చాలా పేదకి ఇల్లు వాళ్ళు కూడా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, కన్నీరు ముందు రైతున్నారు. రైతుల పాలిట కూడా ఇది శాపంగా మారని చెప్పొచ్చు. పండించిన పంట పోయింది, వేసిన పంట పోయింది. అదేవిధంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది. అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.